బావిలో నీళ్లున్నా నీ కంట్లో కన్నీళ్లున్నాయి. నన్ను ఆ దేవుడే కాపాడాలి. రైతులు వాడాల్సింది ఇలాంటి నాసిరకం పైపులు కాదు. మరి ఏ పైపులు వాడమంటారు బాబు? తరతరాలు మన్నే నాణ్యత నంద్యాల నంది పైపులు. నమస్కారం, నంది కేబుల్ టీవీకి స్వాగతం. ముందుగా నంది న్యూస్ ముఖ్యాంశాలు. జిల్లా కలెక్టర్ను మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్ నాయకులు. ఈ నెల 14న బలిజ సామాజిక వర్గ ప్రజాప్రతినిధులకు ఆత్మీయ సత్కారం. సత్యనారాయణపై ఉన్న అక్రమ కేసులను ఎత్తివేయాలంటున్న జిల్లా ప్రభుత్వం ఉద్యోగుల సంఘం నాయకులు. హెల్మెట్ ధరించి ప్రమాదాలను నివారించాలన్న ఎంవీఐ శ్రీకాంత్. ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సిన పెండింగ్ బకాయిలను తక్షణమే చెల్లించాలని ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు వెంగళరెడ్డి కోరారు. శుక్రవారం ఏపీ ఎన్జిఓస్ నాయకులు జిల్లా కలెక్టర్ రాజకుమార్ని మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సిన పెండింగ్ బకాయిలు, జీపీఎఫ్ లోన్లు, ఏపీజీఎల్ఐ క్లెయిమ్స్, సరెండర్ లీవ్స్ తక్షణమే చెల్లించాలని ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు హెచ్ వెంగళరెడ్డి మరియు రాష్ట్ర సహాధ్యక్షుడు దస్తగిరి రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కర్నూలు జిల్లాలో ఉద్యోగుల సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. కలెక్టర్ ఉద్యోగుల సమస్యల పట్ల సానుకూలంగా మాట్లాడి ఉద్యోగుల సమస్యలు ఎలాంటివైనా తప్పక పరిష్కరిస్తామని, అందరూ కలిసి జిల్లాను ముందుకు తీసుకువెళ్దామని అన్నారని తెలిపారు. ఈ సందర్భంగా వెంగళరెడ్డి మాట్లాడుతూ రాజకీయ నాయకులు ఉద్యోగులపై దాడులు ఆపాలని, పీఆర్సీ కమిషన్ వేసి తక్షణమే మధ్యంతర భృతి చెల్లించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నంద్యాల తాలూకా ప్రెసిడెంట్ మణిశేఖర్ రెడ్డి, కార్యదర్శి బీసీ హుషేన్ రెడ్డి, నరసారెడ్డి, నాగరాజు, శేఖర్, నారాయణ, రమేష్, చక్రవర్తి, కిషోర్ నాయక్ మరియు వివిధ తాలూకా అధ్యక్షులు, కార్యదర్శులు పాల్గొన్నారు. కలెక్టర్ గారికి మేము విజ్ఞప్తి చేసేది ఏమంటే, ఉద్యోగులకు సంబంధించిన సమస్యలు ఏమైనా ఉంటే తక్షణం పరిష్కరించాలి. తర్వాత ఈ రాజకీయ నాయకులు ఎవరైనా ఉద్యోగుల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తే మరి ఏదైనా సరే, ఏ పార్టీ అయినా సరే, అనవసరంగా వేధింపులకు గురి చేసి మాత్రం ఒప్పుకోమని చెప్పి ఈ సందర్భంగా రాజకీయ పార్టీలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే గతంలో మరి ఆ రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులందరూ కూడా ఉద్యోగుల పట్ల, ఉపాధ్యాయుల పట్ల, పెన్షనర్ల పట్ల అనుచితంగా ప్రవర్తించడంతోనే వాళ్ళకు గుణపాఠం చెప్పడం జరిగింది. వాళ్ళనే అనుసరించడానికి మరి కొంతమంది 2 జిల్లాల్లో కూడా ఎమ్మెల్యేల అనుచరులు ఉద్యోగుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారని మా దృష్టికి వచ్చింది. మేము సీఎం గారికి విజ్ఞప్తి చేసేది ఏమంటే, అటువంటి చర్యలను మీరు అరికట్టాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాను. మేడం గారికి మాకున్న సమస్యలను కూడా మేడం గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. మేడం గారు దానికి చాలా సానుకూలంగా స్పందించాడు. మీ ఉద్యోగ సమస్యల మీద కూడా మేము ఒక జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్ ఏర్పాటు చేస్తామని కూడా మన జిల్లా ప్రెసిడెంట్ గారికి చెప్పడం జరిగింది. మేము కూడా మా విధి నిర్వహణలో భాగంగా ఎటువంటి ప్రజల్ని ఇబ్బంది పెట్టకుండా, అంటే ఏ సమస్య వచ్చినా కూడా మా దృష్టికి ప్రజల్లో మా సమస్యగా భావించి వాళ్ళ సమస్యలు తీర్చి పంపిస్తామని చెప్పి మేడం గారికి మేము హామీ ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా మేము ప్రజల పట్ల ఒక సానుకూలంగా వైఖరి అవలంబించడం అని చెప్పి చెప్పింది. మీ సమస్యలు ఏమన్నట్టు నా దృష్టికి తీసుకొస్తే నేను తప్పకుండా వాటిని పరిష్కరించడానికి ట్రై చేస్తానని చెప్పేసి చెప్పడం. ఉద్యోగ సమస్యలని ఆమె దృష్టికి తీసుకెళ్లాలనే పద్ధతిలో ఆమె చేసే ఏ పనైనా కానీ దానికి పూర్తిగా ఏపీ ఎన్జిఓస్ తరఫున మా ఉద్యోగస్తులకు సహాయ సహకారాలు అందిస్తాము. ప్రజలకు ఏదైతే సేవలు చేయాలో అవన్నీ కూడా ఆమె ఏమి చెప్పినా ఖచ్చితంగా తూచా తప్పక పాటిస్తాం. అదేవిధంగా ఉద్యోగస్తులకు ఏమైనా సమస్యలు ఉంటే ఖచ్చితంగా కూడా ఆమె దృష్టికి తీసుకొచ్చి మాకు వెంటనే పరిష్కరించే దిశగా ఆమెకు తెలియజేశాము. ఆమె కూడా సానుకూలంగా స్పందించి ఖచ్చితంగా కూడా అన్ని విషయాలు కూడా నా దృష్టికి తేండి, అన్నీ కూడా మీకు క్లియర్ చేస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా నూతనంగా ఏర్పడిన కొత్త ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారిని ఈ మధ్యకాలంలో కొద్దిమంది మేము కలవడం జరిగింది. దాంట్లో భాగంగా కలిసినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా కూడా మీ సమస్యలన్నీ పరిష్కరిస్తాము, అతి త్వరలో ఒక మీటింగ్ అసోసియేషన్తో అన్నింటినీ కూడా ఒక మీటింగ్ పెడతామన్నారు. అది కూడా ఎంత త్వరగా పెడితే అంత మంచిదని కూడా మేము చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తున్నాం. నంద్యాల బలిజ సంఘీయుల ఆధ్వర్యంలో ఈ నెల 14 అనగా ఆదివారం బలిజ, కాపు సామాజిక వర్గ ప్రజాప్రతినిధుల ఆత్మీయ సత్కార కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు శుక్రవారం సంఘం పెద్దలు తెలిపారు. నంద్యాల బలిజ సంఘీయుల ఆధ్వర్యంలో ఆదివారం నంద్యాలలో బలిజ, కాపు సామాజిక వర్గ ప్రజాప్రతినిధులకు ఆత్మీయ సత్కార సమావేశం ఏర్పాటు చేశారు.
ప్రముఖ న్యాయవాది, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వెదుర్ల రామచంద్రారావు, ప్రముఖ పారిశ్రామికవేత్త వర్ధంశెట్టి రాజారాం, ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షులు, తెలుగుదేశం పార్టీ నాయకులు డాక్టర్ గుర్రాల రవికృష్ణ, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఏవిఆర్ ప్రసాద్ తదితరులు పాల్గొని సమావేశ వివరాలను తెలియజేశారు. ఆదివారం ఉదయం 10 గంటలకు స్థానిక ఆర్కే ఫంక్షన్ హాల్లో నంద్యాల ప్రాంత బలిజ సంఘీయుల సమావేశం ఏర్పాటు చేశామని, ఈ సమావేశంలో నంద్యాల శాసనసభ్యులు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖల మంత్రి ఎన్ఎండి ఫరూక్, పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్, శాసనమండలి సభ్యులు మాజీ మంత్రి సి రామచంద్రయ్య, తిరుపతి శాసనసభ్యుడు అరణి శ్రీనివాసులు పాల్గొంటున్నారని, వారికి ఆత్మీయ అభినందన సత్కారం చేస్తున్నామని తెలిపారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో బలిజ, కాపు సామాజిక వర్గం తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి మద్దతు తెలిపి కూటమికి భారీ విజయంలో కీలక పాత్ర పోషించిన విషయం స్పష్టం చేశారు. నంద్యాలలో చంద్రబాబు నాయుడును గత వైసీపీ ప్రభుత్వం అక్రమంగా అర్ధరాత్రి అరెస్టు చేసిన ఆర్కే ఫంక్షన్ హాల్లోనే ఈ విజయోత్సవ సభ నిర్వహిస్తున్నామని, ఆ అరెస్టు రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పిందన్నారు. ప్రజలు ప్రజాస్వామిక చర్యలను సహించరని కూటమి విజయం రుజువు చేసిందని అన్నారు. ఆదివారం జరిగే సమావేశంలో నంద్యాల ప్రాంతం బలిజ సామాజిక వర్గం అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. 175 సీట్లలో 164 సీట్లు ఎన్టీఆర్ సాధించడం అనేది చాలా గొప్ప విషయం. ఈ విజయాన్ని ఈ విజయానికి తోడ్పడిన మా సంఘీయుల తరఫున ఈ విజయం పొందిన వారిని కూడా సన్మానించాలి, గౌరవించాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయం ప్రకారం రేపు 14వ తేదీన ఆదివారం 14/7/2024 తేదీన ఆదివారము ఉదయం 9:30 గంటలకు ఆర్కే ఫంక్షన్ హాల్లో నంద్యాల కాన్స్టిట్యుయెన్సీ యొక్క ఎమ్మెల్యే గారు, మా మంత్రివర్యులు శ్రీ ఎన్ఎండి ఫారూక్ గారిని, అలాగే మా సంఘానికి సంబంధించిన బలి సంఘీలకు సంబంధించిన మంత్రి గారు కందుల దుర్గేష్ గారు, వారి సినిమాటోగ్రఫీ తర్వాత పర్యాటక శాఖ మంత్రులు వారిని, అలాగే సి రామచంద్రయ్య గారు రీసెంట్గా ఎమ్మెల్సీగా ఎన్నుకోబడిన సి రామచంద్రయ్య గారు, అలాగే ఆర్ఎన్ శ్రీనివాసులు గారు, తిరుపతి ఎమ్మెల్యేగా ఎన్నుకోబడిన ఆర్ఎన్ శ్రీనివాసులు గారు, వీరందరినీ కూడా మా సామాజిక వర్గం చెందిన వీళ్ళందరినీ కూడా సన్మానిస్తూ, అలాగే మా నంద్యాల కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన మంత్రి గారిని కూడా ఈ కార్యక్రమంలో ముఖ్యంగా తీసుకుని వారిని కూడా సన్మానించాలని చెప్పి తీర్మానించుకున్నాం. అది 14/7/2024 తేదీన ఆదివారం రోజున ఆర్కే ఫంక్షన్ హాల్లో ఉదయం 9:30 గంటల నుంచి 2 గంటల వరకు ఈ కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమంలో ఈ సన్మాన కార్యక్రమం, అంతేకాకుండా ఎలాగ ఈ మార్పులు అంటే గతంలో జరిగిన ఇబ్బందులు, ఇప్పుడు మార్పులు. ఇంకొకటి ముఖ్యంగా ఏంటంటే నంద్యాలలోనే అదే ఫంక్షన్ హాల్లో ఆర్కే ఫంక్షన్ హాల్లోనే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ కాబట్టారు. సో అదే ఫంక్షన్ హాల్లోనే ఈ విజయోత్సవ సభ, సన్మాన సభ జరుపుకోవాలని చెప్పి మేము కాంక్షించాం. తద్వారా దాన్ని జరుపుకొని అరెస్ట్ ఎంత అక్రమంగా జరిగింది, దాని పర్యవసానాలు అరెస్ట్ తర్వాత పర్యవసానాలు ఎంత ఘోరమైన పరాజయం వైఎస్ఆర్సీపీ పొందింది చెప్పడానికి అది ఉపయోగకరంగా ఉంటుంది, అది ఒక మంచి వేదిక అవుతుందని చెప్పి భావిస్తూ అక్కడే ఏర్పాటు చేయడం జరిగింది. సో దీనికి అందరూ కూడా నంద్యాల ప్రాంతంలో ఉండే ప్రజలందరూ కూడా, బలిజ సంఘీయులందరూ కూడా నంద్యాల బలిజ సంఘీయుల ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమానికి వచ్చేసేసి సన్మాన కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. అందరూ జరిగినటువంటి ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఘన విజయం సాధించింది. ఈ ఘన విజయం సాధించడంలో రాష్ట్రంలో 27% జనాభా ఉన్నటువంటి బలిజ, కాపు సామాజిక వర్గం ఒక కీలకమైనటువంటి పాత్ర వహించిన విషయం అందరికీ తెలిసిందే. అదేవిధంగా నంద్యాలలో కూడా ఈ కూటమి గెలుపులో బలిజ, కాపు సామాజిక వర్గం కూడా కీలకమైనటువంటి పాత్ర వహించింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని నంద్యాలలో ఆదివారం రోజు ఆర్కే ఫంక్షన్ హాల్లో బలిజ సామాజిక వర్గం నుండి ఎంపికైనటువంటి ప్రజాప్రతినిధుల్లో మంత్రులుగా ఉన్నటువంటి కందుల దుర్గేష్ గారిని, అదేవిధంగా తిరుపతి నుండి జనసేన తరఫున గెలిచినటువంటి ఆర్ఎన్ శ్రీనివాసులు శాసనసభ్యులు, అదేవిధంగా కడపకు చెందినటువంటి మాజీ మంత్రివర్యులు, మాజీ రాజ్యసభ సభ్యులు, మాజీ ప్రస్తుతం ఎమ్మెల్సీగా తెలుగుదేశం పార్టీ నుండి ఎన్నుకోబడినటువంటి చెన్నంశెట్టి రామచంద్రయ్య గారిని ఆహ్వానించడం జరుగుతోంది. అదేవిధంగా ముఖ్యంగా మన నంద్యాల శాసనసభ నుండి గెలుపొంది న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రులుగా ఉన్నటువంటి ఎన్ఎండి ఫరూక్ గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వస్తున్నారు. ఈ నలుగురికి కూడా బలిజ సామాజిక వర్గం తరఫున ఆత్మీయ సత్కారం అందజేయడం జరుగుతోంది. ఈ కార్యక్రమంలో నంద్యాల ప్రాంత
పల్లె సంఘీయులందరూ పాల్గొని దీన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతూ కూటమి విజయం తర్వాత జరుగుతున్నటువంటి మొట్టమొదటి విజయోత్సవ సభ ఇది నంద్యాలలో. ముఖ్యంగా ఆర్కే ఫంక్షన్ హాల్లో నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసిన తర్వాత దానివల్ల వచ్చినటువంటి ప్రభావం వల్లనే జనసేన వాళ్ళు అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు బేషరతుగా మద్దతు ఇచ్చి ఆ రోజు నుంచి ఓట్లు చీలిపోకూడదనే ఉద్దేశంతో రాష్ట్రంలో అందరూ కలిసి పనిచేయడం వల్ల ఈ రిజల్ట్స్ రావడం జరిగింది. ముఖ్యంగా వాళ్ళు చేసినటువంటి అరాచకానికి ప్రజలు ఇచ్చినటువంటి ఈ తీర్పును వారికి లాస్ట్కు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేయడం జరిగింది. మరీ ముఖ్యంగా బలిజ సంఘీయులందరినీ కోరుకోవడం ఏమిటంటే, మనం రాయలసీమలో అదేవిధంగా ఉన్నటువంటి లోకల్లో ఉన్నటువంటి మినిస్టర్ ఎన్ఎండి ఫరూక్ గారిని, అదేవిధంగా రాయలసీమలో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు గారిని, ఎమ్మెల్సీ రామచంద్రయ్య గారిని పిలిచి సన్మానించుకునే కార్యక్రమంలో మీరందరూ పాలుపంచుకోవాలని, మరీ ముఖ్యంగా రాబోయే కాలంలో చంద్రబాబు నాయుడు గారిది అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిది ఇక్కడ బలిజ సంఘీయులను గుర్తించి వాళ్ళను మంచి పోస్టుల్లో పెట్టవలసిందిగా ప్రత్యేకంగా కోరుకుంటున్నాం. ముఖ్యంగా ఈ కాపులు బలిజలు ఈసారి చాలా కాలం తర్వాత 22 ఏళ్ల తర్వాత ఒక కలయికగా నంద్యాల ప్రాంతంలో 89% ఓటింగ్ ఒక పార్టీకి జరగడం అనేది చాలా అరుదు. కానీ అటువంటిది నంద్యాలలో జరిగి ఘన విజయం సాధించడానికి మొట్టమొదటిగా పనిచేసిన వాళ్ళందరూ ఈ కమ్యూనిటీ వాళ్ళని చెప్పుకోవడానికి గర్వంగా ఉన్నాము. కాబట్టి ఈ కలయిక చిరకాలంగా ఉంటుందని ఆశిస్తూ ప్రజలందరికీ సేవ చేయాలనే ఉద్దేశంతో మేమంతా కలిసి పనిచేసినాము. డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నా కూడా దానిలన్నీ పక్కన పెట్టి ఒక మంచి జరగాలనే ఉద్దేశంతో ముందుకు పోయినాము. దానికి అందరూ సహకరించినారు. ఈ సహకరించినందుకు ఈ జయం సాధించినామని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సూర్యనారాయణపై ఉన్న అక్రమ కేసులను ఎత్తివేయాలని శుక్రవారం జిల్లా ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు మరియు ఐక్యవేదిక చైర్మన్ ఆర్ సూర్యనారాయణపై గత ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని నంద్యాల జిల్లా ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు కె నాగేంద్రప్ప, జిల్లా కార్యదర్శి ఎస్ తిరుపాలయ్య డిమాండ్ చేశారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం నందు జిల్లా కార్యవర్గ సభ్యులతో కలిసి జిల్లా కలెక్టర్ వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా నాగేంద్రప్ప మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో 1వ తేదీని ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలని రాష్ట్ర గవర్నర్ను కలిసినందుకు మరియు ఉద్యోగులు దాచుకున్న జీపీఎఫ్, ఏపీజీఎల్ఐసి డబ్బులు గత ప్రభుత్వం ఇతర అవసరాలకు వాడుకుందని ప్రశ్నించినందుకు అక్రమ కేసులు బనాయించారని మరియు రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలను అందక పనిభారం పెరిగి ఉద్యోగ కార్మిక ఉపాధ్యాయ వర్గాల్లో ఆత్మాభిమానం దెబ్బతీసేలా అనుచిత వ్యాఖ్యలు, చర్యలు చాలా ఆందోళన కలిగించాయని పేర్కొన్నారు. ఇటువంటి దయనీయమైన స్థితిలో ఉద్యోగులను, వారి కుటుంబాలని ఆదుకోవడానికి ముందుకొచ్చిన ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక ఐక్యవేదిక సంఘం చైర్మన్ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కెఆర్ సూర్యనారాయణపై అక్రమంగా కేసులు బనాయించడం దురదృష్టకరమని తెలిపారు. ఉద్యోగుల హక్కుల సాధన కోసం ఉద్యమ నేతను గత ప్రభుత్వంలోని కొందరు పెద్దలు, ఉన్నతాధికారులు నిరంకుశంగా సూర్యనారాయణ కుటుంబానికి సైతం అణచివేశారని, గత ప్రభుత్వంలో ప్రభుత్వ సలహాదారునిగా కొనసాగించిన సజ్జల రామకృష్ణారెడ్డి కనిపిస్తే చంపేయమనడం హేయమైన చర్య అని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత ప్రభుత్వం సూర్యనారాయణపై ఉన్న అక్రమ కేసులన్నీ వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వానికి సిఫార్సు చేయవలసిందిగా జిల్లా కలెక్టర్ను కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహాధ్యక్షులు శ్రీహరి, జిల్లా కోశాధికారి శ్రీనివాసులు, జిల్లా కార్యవర్గ సభ్యులు సిటీ అధ్యక్షులు సత్యం మరియు డోన్ తాలూకా అధ్యక్షులు చంద్రశేఖర్, నందికొట్కూరు తాలూకా అధ్యక్షులు బాలరాజు, శంకర్ గౌడ్, కోశాధికారి బాలకృష్ణయ్య, మస్తానయ్య, బన్గాన్పల్లె తాలూకా కార్యదర్శి చంద్రశేఖర్, ఆలగడ్డ కార్యదర్శి హజారయ్య, కోవెలకుంట్ల తాలూకా కార్యదర్శి లక్ష్మీనారాయణ మరియు నంద్యాల జిల్లా మహిళా అధ్యక్షురాలు ఆర్ ప్రభావతమ్మ, కుజ్బూర్ తదితర సభ్యులు, నందికొట్కూరు తాలూకా ఉపాధ్యక్షురాలు భువనేశ్వరి మరియు ఉద్యోగులు, మహిళా ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. మా ఏపీజీఏ రాష్ట్ర అధ్యక్షులు కామ్రేడ్ కేఆర్ సూర్యనారాయణపై గత వైసీపీ ప్రభుత్వం ఉద్యోగుల కోసం, హక్కుల కోసం పోరాడడం చేత, ఎందుకంటే ప్రతి నెల ఉద్యోగులందరికీ కూడా 1వ తేదీన జీతాలు ఇవ్వాలని, అదేవిధంగా జీపీఎఫ్లు, ఏపీజీఎల్ఐలు మేము దాచుకున్న సొమ్ములు కూడా వెంటనే విడుదల చేయాలని, అదేవిధంగా 1వ తేదీ జీతాలు చెల్లించాలని చట్టం చేయాలని
అప్పటి గవర్నర్ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది. దాన్ని గవర్నర్ గారికి వినతి పత్రం ఇస్తావా అంటూ గత వైసీపీ ప్రభుత్వంలో ఉన్న కొంతమంది అనగా సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు కామ్రేడ్ కేఆర్ సూర్యనారాయణపై కక్ష సాధింపు చర్యతో ఆయన్ను వెంటనే అరెస్ట్ చేసి ఆయన కుటుంబాన్ని ఎన్నో ఇబ్బందులు పెట్టి ఆయన చాలా నష్టపోవడం జరిగింది. కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వం గౌరవ మా రాష్ట్ర అధ్యక్షులు కేఆర్ సూర్యనారాయణ గారిని ఇప్పుడున్న పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారు జోక్యం చేసుకొని వెంటనే మా సూర్యనారాయణ గారిపై గత ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులన్నింటినీ బేసరతుగా ఎత్తివేసి ఆయన కుటుంబానికి రక్షణ కల్పించి ఆయనను వెంటనే ఉద్యోగ విధుల్లోకి తీసుకోవాలని మా ఏపీజీఏ జిల్లా పక్షం నంద్యాల పక్షాన ముక్త కంతడంతో ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము వేడుకొంటున్నాం. గత ప్రభుత్వంలో మా రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ కేఆర్ సూర్యనారాయణ గారిపై అక్రమంగా కేసులు బనాయించినారు. మరి అది ఎందుకు బనాయించినారు ఏమి అనేది వారి ఇచ్చటే వదిలేస్తున్నాము. కాకపోతే కేవలం ప్రభుత్వ ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్లో పనిచేసిన ఉద్యోగ కార్మిక ఉపాధ్యాయులందరికీ కూడా పెన్షన్లకు కూడా మరి 1వ తారీఖే జీతాలు పెన్షన్లు ఇవ్వాలి. మరి ఎందుకు ఇవ్వడం లేదు, మీరు మా యొక్క హక్కులను మాకు ఎందుకు భంగం కలిగిస్తున్నారని ఒక ప్రశ్న మా సూర్యనారాయణ గారిని అడగడం జరిగింది. మరి అదేవిధంగా ప్రజాప్రతినిధులకు అయితే 31వ తారీఖు రాత్రి అర్ధరాత్రి 12 దాటితే వాళ్ళకి జీతాలు చెల్లిస్తున్నారు. మరి మాకు ఆ విధంగానే చట్టం చేయాలి అని చెప్పి గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. కేవలం మా రాష్ట్ర అధ్యక్షుల వారు ఒక రిప్రజెంటేషన్ మెమోరాండం సమర్పిస్తే వారు ఏదో గతంలో వారిపై ఏదో అబండాలు వేసినట్టు ఫీల్ అయ్యి వారు గత ప్రభుత్వం అక్రమంగా కేసులను పెట్టింది కాకుండా ఎక్కడైతే సూర్యనారాయణ కనిపిస్తారో వారిని వెంటనే చంపేయండి అని గత సలహాదారుడు ఎవరైతే సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నారో వారు అనడం జరిగింది. మరి అది ఎంతటి హేయమైన చర్యో మీరు గమనించాలని కోరుతున్నాము. అదేవిధంగా ఈ రోజు వరకు కూడా ఆ కేసు ఏమి పూర్వపరాలు ఏమి ఎట్లా ఉన్నాయి అనేది కూడా ఏమి ఇంతవరకు సార్ గారికి ఒక మెమో కూడా ఇవ్వలేకపోయిన ప్రభుత్వం ఈరోజు ఏదో మాట్లాడుతూ ఉన్నారు. మరి కాబట్టి వెంటనే అతనిపై ఉన్నటువంటి అక్రమ కేసులన్నీ ఎత్తివేయాలని మేము కోరుతున్నాము మా నంద్యాల జిల్లా పక్షాన. అదేవిధంగా సార్ గారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కోరుతున్నాము. నాయకుడైనటువంటి కేఆర్ సూర్యనారాయణరావు గారిని గత ప్రభుత్వం అన్యాయంగా అక్రమ కేసులను బనాయించి ఆయనను అంటే ఒక విధంగా ఏ విధంగా అంటే సూర్యుడిని అరచేతులతో ఆపినట్లుగా ఆపినారు. ఆయన మీద అక్రమ కేసులు పెట్టి వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా తీవ్రంగా వాళ్ళని శిక్షించి అంటే మాటల ద్వారా కావచ్చు ద్వారా కావచ్చు ఆయన ఆ విధంగా ఒక మ్యూట్లోకి పంపించేసినారు. ఆయన కొన్ని నెలల పాటు అజ్ఞాతంలోనికి ఆయన వెళ్ళవలసి వచ్చింది. అయినప్పటికీ కూడా వారి యొక్క ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి సంఘ నాయకులు జిల్లాల వారీగా తాలూకాల వారీగా మేము అప్పటి నుంచి కూడా ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాము అక్రమ కేసులని ఎత్తివేయాలని. హెల్మెట్ ధరించి ప్రమాదాలు నివారించాలని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ కోరారు. శుక్రవారం పట్టణంలోని రామకృష్ణ డిగ్రీ కళాశాల యందు విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. స్థానిక శ్రీ రామకృష్ణ అటానమస్ డిగ్రీ కళాశాలలోని స్వామి వివేకానంద ఆడిటోరియంలో శుక్రవారం విద్యార్థులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలనే విషయంపై అవగాహన కలిగించడం కోసం ఏర్పాటు చేసిన సదస్సుకు కళాశాల చైర్మన్ రామకృష్ణారెడ్డి అధ్యక్షత వహించారు. మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ మాట్లాడుతూ యువతలో హెల్మెట్ ధరించడం ద్వారా ప్రజలకు ఒక సందేశం ఇవ్వడం కొరకు ఈ సమావేశం ఏర్పాటు చేశామని, రోడ్డు భద్రత మనకు తెలిసిన విషయమే కాకపోతే కొంత నిర్లక్ష్యం వలన ప్రాణాలను పణంగా పెడుతున్నామని, రోడ్డు ప్రమాదానికి ప్రధాన కారణాలు రహదారుల లోపములు, మనం ప్రయాణించే వాహనం, మానవ తప్పిదాల వలన ప్రమాదాలు జరుగుతూ ఉంటాయని, ముఖ్యంగా మానవ తప్పిదాల వలన ప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయని, ప్రమాదాల్లో ఎక్కువగా టూ వీలర్ ప్రమాదాలే జరగడం, ప్రాణ నష్టం కలగడం జరుగుతూ ఉంటుందని, అందువలన టూ వీలర్ డ్రైవింగ్ చేసే ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని, ప్రాణహాని తగ్గించాలనే ఉద్దేశంతో ఏపీ స్టేట్ అథారిటీ, ట్రాన్స్పోర్ట్ విభాగం, స్టేట్ లీగల్ అథారిటీ సంయుక్తంగా ప్రజల్లో అవగాహన కలిగించడానికి శుక్రవారం రామకృష్ణ కళాశాలలో ఈ సదస్సును ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. ఈరోజు మనమందరము బాధ్యత గల పౌరులుగా ఈ హెల్మెట్ ధారణ ఏపీ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వారు సూచించిన మేరకు హైకోర్టు వారి ఆజ్ఞానుసారం ఒక ప్రతిజ్ఞ కూడా చేద్దాము. ఆ ప్రతిజ్ఞానుసారము మనము ఈ రోజు నుంచే
ఇప్పటి నుంచే మనము ఈ కాలేజీ నుంచి వెళ్ళేటప్పుడు అందరము హెల్మెట్ ధరించి ఆ యొక్క నియమ నిబంధనలు పాటించి ఆ యొక్క సందేశాన్ని ప్రజల్లోకి ఇతోధికంగా తీసుకెళ్ళి ప్రమాదాల సంఖ్యను పూర్తిగా నివారించేందుకు మన వంతు కృషి తప్పకుండా చేద్దామని చిన్న ఈరోజు శ్రీకాంత్ గారు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వాస్తవానికి గతాన్ని మనం ఒకసారి నిర్వహిస్తున్నట్లయితే చాలామంది హెల్మెట్ ధరించడం వల్ల రక్షించుకోగలిగారు అన్నటువంటి విషయాన్ని ఒకసారి ఒకవైపు గమనించాలి. హెల్మెట్ లేకపోవడం వల్ల ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళిపోయి ప్రాణాలు పోగొట్టుకున్నారు అనేటువంటి విషయాన్ని కూడా మనం గమనించాలి. నంది న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లా కలెక్టర్ను మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్ నాయకులు. ఈ నెల 14న బలిజ సామాజిక వర్గ ప్రజాప్రతినిధులకు ఆత్మీయ సత్కారం. సత్యనారాయణపై ఉన్న అక్రమ కేసులను ఎత్తివేయాలంటున్న జిల్లా ప్రభుత్వం ఉద్యోగుల సంఘం నాయకులు. హెల్మెట్ ధరించి ప్రమాదాలను నివారించాలన్న ఎంవీఐ శ్రీకాంత్. నంది న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.